ఇన్ఫర్మేషన్ చదవటానికి కూడా నాకు సిగ్గనిపిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా దావూస్ వెళ్ళి మీరు మీ నాన్నగారు అక్కడ కంపెనీలు కలిసాము, ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాము, సింగపూర్ వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నామని ఇక్కడికి వెళ్తున్నామని తీసుకొస్తే చివరికి వచ్చినటువంటి కంపెనీలు 30 కంపెనీలు. ఏది ఈ 17 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలు 30 కంపెనీలు. ఈ 30 కంపెనీలు కూడా పెడతారో లేదో తెలియదు, వస్తాయో లేదో తెలియదు, ఇన్వెస్ట్మెంట్ వస్తుందో లేదో తెలియదు. నేను అడుగుతున్నా, మీరు దేశంలో విజనరీ కదా, ఈ దేశంలో మీ అంత గొప్ప పారిశ్రామికవేత్త, ఎకనామిక్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చేటువంటి వ్యక్తి లేరు కదా, మీరు ఎకానమిస్ట్ కదా. ముఖ్యమంత్రి గారు 2014 నుంచి 2019 వరకు మీ హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులన్నీ, మీ హయాంలో వచ్చినటువంటి కంపెనీలన్నీ, మీ హయాంలో కల్పించినటువంటి ఉపాధి ఎంత, దమ్ము ధైర్యం ఉంటే 2014 నుంచి 2019 వరకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి సార్. ఎంత దుర్మార్గంగా, ఎంత దౌర్భాగ్యంగా ఒక పత్రికలు ఈ విధంగా ప్రజల ఆలోచనని, ప్రజల యొక్క మస్తిష్కాల్లో దూరి ఆ మట్టిని మస్తిష్కాల్లో ఉన్నటువంటి మెదడు మొత్తాన్ని పక్కకి నెట్టి ఇంత మట్టి మూత పెట్టినట్టుగా మీరు ప్రతిరోజు కథనాలు రాస్తుంటే చూసి చదవాలంటే యావగింపు వేస్తుంది సార్. ఈ స్థాయిలో ఎలివేషన్స్ కరెక్ట్ కాదు. నిన్న ఈ ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తుంది 13.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంట. అఫ్కోర్స్ ఇదే రిప్లికేట్ అయింది ఈ పత్రిక కూడా. ఈ పత్రిక కూడా అదే రాసింది. $13 లక్షల కోట్ల పెట్టుబడులు, ఎన్ని 613 ఒప్పందాలు. మీరు ఒక సంవత్సరం తర్వాత అడగండి, 613 ఒప్పందాల్లో 13 ఒప్పందాలు కూడా మెటీరియలైజ్ అవ్వవు. ఈ 13 లక్షల కోట్ల పెట్టుబడిలో 3000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రౌండింగ్ అవ్వదు. ఎందుకోసం? ఇదే ఈ ఇన్ఫర్మేషనే 17 నెలల్లో మనకు వచ్చినటువంటి కంపెనీలు 30 కంపెనీలు అయితే ఈ 30 కంపెనీల్లో గట్టిగా 3000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వలేదు. మీరు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంటే ఎవ్రీ వీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఎందుకు మీరు డివిడెండ్లను తాకట్టు పెట్టి, బాండ్లను తాకట్టు పెట్టి జీతాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకొస్తున్నారు? సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంతండి ఇప్పటికీ? 17 నెలల కాలంలో 2 లక్షల కోట్ల. మీరు 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారు? 7వ తారీఖు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కనీసం ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ నెల 7వ తారీఖు వరకు జీతాలు ఇవ్వలే. ఇప్పటికీ కూడా డిఎల్ రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ కూడా ఎలవెన్స్లు రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ కూడా ట్రావెలింగ్ ఎలవెన్స్ రిలీజ్ అవ్వాలా, ఇప్పటికీ మెడికల్ బిల్స్ రీఎంబర్స్ అవ్వాలా, ఇప్పటికీ కూడా జీపీ గ్రాట్యుటీ కావచ్చు, లేకపోతే ఎలవెన్స్లు కావచ్చు, రిటైర్డ్ అయిన వాళ్ళకి టెర్మినల్ బెనిఫిట్స్ ఈ రోజు వరకు 17 నెలల కాలంలో 18 నెలల కాలంలో రాలా. ఏం చేస్తున్నాం మనం? ఈ 13 లక్షల కోట్ల రూపాయలు మొన్నటిదాకా మీరు క్లెయిమ్ చేసుకున్నట్టుగా 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ మంత్రి గారి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఏ ఉప ముఖ్యమంత్రి గారి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఎస్ఐపిబి కమిటీలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో 55,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈరోజు దారాదత్తం చేసి 6 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని మీరు అమ్మేసి స్కాములు చేశారు. ఈ రాష్ట్రంలో కనీసం 10 మందికి పట్టుమని ఉపాధి కల్పించేటువంటి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. ఈ 13 లక్షల కోట్ల రూపాయల్లో ఎంత గ్రౌండింగ్ అవుద్దంటే ఎవ్వరికి తెలియదు. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉందో ఈ 13 లక్షల కోట్ల రూపాయల్లో డబ్బు అంత ఉంటుంది. రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నా. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరుతున్నా. ఈ మీడియా మనల్ని మ్యానిపులేట్ చేసి ట్రాప్లో పడేసి ఈరోజు రాష్ట్ర ప్రజల సంపదని ఎలా ప్రభుత్వం అధికారికంగా తమ అనుచరుల జేబుల్లోకి కుక్కుతుందో, అనుచరులకి ఏ విధంగా భూముల్ని దారాదత్తం చేస్తుందో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మీరు, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మనం, ఇలాంటి ప్రభుత్వాన్ని పరిపాలించమని అధికారం అప్పచెప్పిన మనం ఒక్కసారి పునరాలోచించమని కోరుతున్నా.
ఎందుకండి అధికారం ఇచ్చింది? ప్రజల్ని పరిపాలించడానికి మీకు అధికారం ఇచ్చారా, లేకపోతే మీ సామాజిక వర్గానికి దోచిపెట్టమని డబ్బులు ఇచ్చారా? విశాఖపట్నంలో ఒక యోగా దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారే. డిఏలు లేక, టీఏలు లేక కానిస్టేబుల్స్, పోలీసు కుటుంబాలు అల్లమో రామచంద్రాన్ని ఏడుస్తున్న అప్పులు తెచ్చుకొని వాళ్ళకి కనీసం ఒక నెలకు 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేయలేరా సార్? మీ అంగులకి, మీ ఆర్భాటాలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారే. మాదాపూర్లో బ్రేక్ఫాస్ట్, చిత్తూరులో లంచ్, మళ్ళీ సాయంత్రం మాదాపూర్లో డిన్నర్. ఎవరి షెడ్యూల్ ఇది? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి షెడ్యూల్. మాదాపూర్లో నుంచి స్పెషల్ ఫ్లైట్ గన్నవరం, గన్నవరంలో నుంచి హెలికాప్టర్ చిత్తూరులో నుంచి మళ్ళీ గన్నవరానికి హెలికాప్టర్, అక్కడి నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో మాదాపూర్. ఎంత డబ్బులు అవుతుంది సార్? ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి గారు రాజ్యాంగంలో లేని పోస్ట్ అది. ఒక మంత్రికి ఏ స్థాయి ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి కూడా అదే స్థాయి ఉంటుంది. మరి స్పెషల్ ఫ్లైట్లు మిగతా మంత్రులకు లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఉందండి? నేను అధికారులను అడుగుతున్నా, మీరు ఏ ప్రొవిజన్ తోటి ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఫ్లైట్లు, చార్టర్ ఫ్లైట్లు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? రేపొద్దున 2029లో అధికారం కోల్పోయిన వెంటనే మొట్టమొదటి ఎంక్వైరీ అధికారుల మీద ఇదే వేయాలని నేను కోరుతున్నా. ప్రభుత్వంలో మేము భాగస్వాములైతే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అధికారులపైన. ఒక ఉప ముఖ్యమంత్రికి మంత్రి మాత్రమే హోదా ఉన్న సందర్భంలో ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్లు అలాట్ చేస్తున్నారు, ఏ విధంగా హెలికాప్టర్లు అలాట్ చేస్తున్నారు, ఏ విధంగా మీరు ప్రోటోకాల్ ఇస్తున్నారు? ఉప ముఖ్యమంత్రి పదవి కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు, కాన్స్టిట్యూషన్లో లేని పదవిలో ఉన్న వ్యక్తికి మీరు ఏ విధంగా ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు వినియోగిస్తున్నారో సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి జరిగిన ఒక మంచి పని చెప్పండి. 17 కుటుంబాలకి బల్బులు వచ్చినాయి, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకం ద్వారా. అంతేగాని ఈ మహానుభావుడు చేసింది ఏమీ లేదు. నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయానికి కేటాయించే బడ్జెట్ కంటే ఈ మహానుభావుడు హెలికాప్టర్లకి కేటాయించిన డబ్బులు ఎక్కువైతే ఏమోనని అనిపిస్తుంది నాకు. నేను ఉప ముఖ్యమంత్రి గారికి కల్పించటంలో, ఉప ముఖ్యమంత్రి గారికి వారికి అధికారికంగా కేటాయించబడినటువంటి ప్రివిలేజెస్ని కేటాయించొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. బట్ ది గవర్నమెంట్ మస్ట్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా, డ్యూలీ ఫాలోయింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంతకుముందు అందరూ బొక్క కార్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్ రెడ్ బొక్క కార్లు పెట్టుకొని కారు మీద తిరిగేవాళ్ళు. సుప్రీంకోర్టు చెప్పింది పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, ఈ దేశంలో 4గురికి మాత్రమే రెడ్ బుక్ పెట్టుకునే అవకాశం ఉంది, మొత్తం ఈ దేశంలో తీసేయండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తప్ప ఈవెన్ హైకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా రెడ్ బుక్ పెట్టుకునే అవకాశం లేదు, తీసేయమంటే ఈరోజు ఎవ్వరు కూడా దేశంలో వాడటంలో. ఎందుకు వాడటంలా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది. లైక్ వైజ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే కేవలం మంత్రి మార్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి మాత్రమే. అలాంటి మంత్రికి మీరు స్పెషల్ హెలికాప్టర్లు ఎలా ఇస్తున్నారు? స్పెషల్ ఫ్లైట్లు ఎలా ఇస్తున్నారు? ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి కేటాయిస్తున్నారంటే రిక్షా తొక్కి సాయంత్రం వాళ్ళ పాప అడిగింది, డాడీ వచ్చేటప్పుడు ఒక టూత్ పేస్ట్ అని ఒక సోపు తీసుకురా నాన్నగారు నానా అని వాళ్ళ పాప అడిగింది. పాప రిక్షా దొక్కేటువంటి ఆయన సాయంత్రానికి వచ్చిన 100 రూపాయలు తీసుకుని వెళ్ళి సోపు కొందామని చెప్పి షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి అయ్యా ఒక సోప్ అని ఒక టూత్ పేస్ట్ ఇవ్వయా అని అడిగాడు. సోప్ ఏమో 40 రూపాయలండి, టూత్ పేస్ట్ ఏమో 30 రూపాయలండి, మొత్తం 70 రూపాయలండి అన్నాడు. ఈ 40 రూపాయలు 70 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 20 రూపాయలు. ఆ 20 రూపాయల్లో నుంచే మీరు ఈరోజు ఫ్లైట్లో తిరుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు, గుర్తుపెట్టుకోండి. మీకే మీ సొంత డబ్బులు మీ అన్నగారు ఎవరు ఇవ్వటంలా. రాష్ట్ర ప్రజలు కష్టపడి తినక సంపాదించిన డబ్బులతో దుబారా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దుబారా చేస్తున్నారు ఈ నాయకులు.
ఇదిగో 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులని అధికారికంగా డాక్యుమెంట్ రూపంలోకి వచ్చేసరికి 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రాకపోతుంటే అప్పులకు పరిగెత్తక ఎక్కడికి పరిగెడతారండి?